బట్టి విక్రమార్క గారు, సీనియర్ శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు, సీనియర్ శాసనసభ్యులు జిల్లా అధ్యక్షులు కొడం వీరయ్య గారు, సీనియర్ శాసనసభ్యురాలు సోదరిమణి సీతక్క గారు, సీనియర్ ఎమ్మెల్యే ప్రియ మిత్రుడు జగ్గారెడ్డి గారు, అదేవిధంగా పిసిసి ప్రధాన కార్యదర్శి బొల్లు కిషన్ గారు, వీరందరూ కూడా మేమందరం కలిసి సమావేశం నిర్వహిస్తున్నాం. ముందుగా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి 10 రోజుల పాటు ఎంతో వ్యయ ప్రయాసాలతో పర్సనల్ హెల్త్ కూడా రిస్క్ చేసి బట్టి విక్రమార్క గారు, వారెంబడి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఈ రాష్ట్రంలో అన్ని ఎక్కువ శాతం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రులు సందర్శించి నిజాలు బయటపెట్టినందుకు మనస్ఫూర్తిగా వ్యక్తిగతంగా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి నా అభినందనలు తెలియజేస్తున్నాను. నేను కొన్ని ముఖ్యమైన విషయాలు మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఈరోజు మీరు పేపర్లు చూస్తే హైకోర్టు మరోసారి కేసీఆర్ ప్రభుత్వాన్ని చివాట్లు పెట్టింది. కేసీఆర్ గారు సిగ్గొస్తలేదా మీకు? గవర్నర్ తిట్టే, హైకోర్టు తిట్టే, మేము 4 నెలల క్రితం ఇదే విషయాలు మేము మాట్లాడితే నువ్వు అడ్డగోలు మాట్లాడినావు, నోటికి వచ్చినట్టు మాట్లాడినావు. ఈరోజు నిన్ను ఏ మాటలతోనో అర్థం కావడం లేదు. గతంలో చిన్న చిన్న వాటికి దద్దమ్మలు, సన్నాసులు, రకరకాల మాటలు మాట్లాడినావు. ఈరోజు రాష్ట్రంలో ప్రజల ఆరోగ్యం కాపాడలేని వారికి ఏ పదజాలంతో ఉపయోగించాలని చెప్పి అడుగుతున్నాం. గవర్నర్ అదే మాట అంటారు. నేను హైకోర్టు బెంచ్ మీద నుంచి, ఇట్స్ ఎ వెరీ మేజర్ స్టేట్మెంట్. గవర్నర్ గారు జాతీయ మీడియాతో అంటది, కేసీఆర్ ప్రభుత్వం కరోనా కట్టడిలో విఫలమైంది, సమర్థవంతంగా పనిచేయలేదు, ఉన్న వనరులను ఉపయోగించలేదు. సిగ్గొస్తలేదా కేసీఆర్ గారు? రాజేంద్ర గారు ఇంకా ఆ మంత్రిత్వ శాఖకి ఏలాడెందుకు పాకలాడుతున్నారు? అసలు ఇన్ని మాటలు పడి మరి నిన్న హైకోర్టు, దయచేసి మీరు గమనించాలి, ఏమేమన్నారు? టెస్టులు పూర్తి స్థాయిలో చేస్తలేరు. శరం కరు కేసీఆర్ సార్. 22 మార్చ్ లాక్డౌన్ మొదలై ఈరోజు సెప్టెంబర్ 4వ తారీఖు, 5వ తారీఖు, మార్చి 22న లాక్డౌన్ మొదలైతే సెప్టెంబర్ 5వ తారీఖు వరకు కూడా టెస్టులు కూడా సరిగ్గా చేయలేని సిగ్గులేని అసమర్థ ప్రభుత్వం. మరణాల విషయంలో చాలా పెద్ద విషయం. హైకోర్టు అంటుంది మీరు మరణాలు తప్పుగా చూపిస్తున్నారు అని. ఇంతకంటే ఒక ప్రభుత్వాన్ని ఇంకొక మాట అనడం కంటే ఇంత పెద్ద మాట ఉంటుంది అసలు? అంటే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు మరణాలు తక్కువ చేసి పెడుతుంటే కేసీఆర్ నువ్వు అబద్ధాలు చెప్తున్నావు. ఎన్నిసార్లు ఇచ్చినా నీకు సిగ్గొస్తలేదు. మేము ఈ విషయం 4 నెలల క్రితం గవర్నర్ నిర్బంధిస్తే ఏమన్నాడు? సావులు కోరుకుంటున్నాడు. మేము సిగ్గుండాల కేసీఆర్, అసలు నువ్వు ముఖ్యమంత్రి ఉండే అర్హత ఉందా నీకు? తెలంగాణ ప్రజల మరణాలను తక్కువ చూపెట్టి కరోనా చావులను ఇంకో సంఖ్యలో యాడ్ చేస్తే ఏమనాలి నిన్ను? మరి మీడియా మిత్రులారా, ఈ విషయాన్ని మీరు హైలైట్ చేయాలి. మేము చెప్పినప్పుడు రకరకాల మాటలు మాట్లాడిండు. ఈరోజు ఆయన ఏం మాటలు మాట్లాడాలి? మేము ఆయన చెప్పింది కేసీఆర్ మరణాలు తక్కువ చేసి పెడుతుంది హైకోర్టు అన్నది. నిన్న నమ్మసక్యంగా లేదన్నది. ఇంతకంటే ఇంకేమైనా మాట్లాడండి హైకోర్టు. అదేవిధంగా ప్రైవేట్ హాస్పిటల్స్ ని ఏం మాత్రం ఉంది కేసీఆర్, రాజేందర్, నీకు మీ ఇద్దరికి సూట్ కేసులు మీ ఇంటికి వస్తున్నాయా? వాళ్ళ దగ్గర నుంచి మీరు తెచ్చుకుంటున్నారా? మరి ఎందుకు మీరు యశోద హాస్పిటల్, అపోలో హాస్పిటల్, ఈ పెద్ద పెద్ద హాస్పిటల్లో 10 లక్షలు, 20 లక్షలు, 30 లక్షల బిల్లు వసూలు చేస్తుంటే ఎందుకు సప్పుడే కూర్చుంటారు? దాంట్లో మీకు వాటా ఎంత? హైకోర్టు చెప్పినాక
నెల క్రితము 2 నెలల క్రితము మేము సగం బెడ్లు తీసుకున్నామని చెప్పారు. ఏడ సగం బెడ్ తీసుకుని చెప్పాలి కేసీఆర్? ఎక్కడ ఏ ప్రైవేట్ హాస్పిటల్లో మీరు సగం బెడ్లు తీసుకున్నారు? హైకోర్టు ఈ విషయంలో ఇన్నిసార్లు మొట్టకాయలు పెట్టినా మరి మీరు ఏం లాలూచి పడుతున్నారు ప్రైవేట్ హాస్పిటల్తో? ఇంతకాలం కాంట్రాక్టర్ల కమిషన్ మీద బతికిన వాళ్ళు ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్ కమిషన్ కూడా నమ్మిగా లేకపోతే ఎందుకు మీరు వాళ్ళు? నేను ఒక ఉదాహరణ చెప్తా. నా కాన్స్టిట్యున్సీలో నుంచి ఒక కరుణాకర్ రెడ్డిని హైదరాబాద్ లో ఒక ప్రముఖ కార్పొరేట్ హాస్పిటల్లో 27 లక్షల బిల్లు రాయి. 27 లక్షల బిల్లు కరోనా ట్రీట్మెంటే. మరి మీ మీడియా మిత్రులారా మీకు తెలిసిన వల్ల అసలు 10 లక్షలు 20 లక్షల బిల్లు ఎంతమందికి వస్తుంది? మరి మీరేమో కేసీఆర్ రాజేందర్ మీరు దోచుకుంటే రాష్ట్రాన్ని మీకు ఇలా 15 లక్షలు కౌపడం పోయవచ్చు. బట్ సామాన్య ప్రజానీకానికి 15 లక్షలు చాలా పెద్ద అమౌంట్. జనం కరోనా చేస్తున్నారు, లేకపోతే ప్రైవేట్ హాస్పిటల్ పిల్లలతో వస్తారు. మిత్రులారా ఇంకో విషయం నేను హైలైట్ చేయదలుచుకున్నా. హుజూరాబాద్ సంఘటనలో మంత్రి రాజేందర్ ఒక బాధ్యత రహితంగా ప్రవర్తిస్తున్నాడు. కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి పోటీ చేసిన కౌశిక్ రెడ్డిపై ఇల్లీగల్ కేసులు పెట్టి హరాస్ చేస్తున్నారు. మీరు దయచేసి మీడియా కూడా ఇష్యూ పికప్ చేయకపోవడం చాలా దురదృష్టకరం. ప్రవీణ్ యాదవ్ అనే హుజూరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో తప్పుడు లెక్కలు చూపెట్టనందుకు అతన్ని సస్పెండ్ చేసిన మాట వాస్తవమా కాదా మీరు కనుక్కోండి. ఆ ప్రవీణ్ యాదవ్ ని ఆ హుజూరాబాద్ హాస్పిటల్ సూపరింటెండెంట్ రాజేందర్ కుమ్మక్కై ఆ ప్రవీణ్ యాదవ్ ని సస్పెండ్ చేస్తే హైకోర్టుపై రీఇన్స్టేట్మెంట్ ఆర్డర్ తెచ్చుకున్నాడు. దాన్ని ఆ మెడికల్ సూపరింటెండెంట్ ఇంప్లిమెంట్ చేయడు. ఎందుకు చేయలేదని చెప్పి ఆ ప్రవీణ్ యాదవ్ ఆ మెడికల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ ని గట్టిగా ప్రశ్నిస్తే, ఆయనని మంత్రిని గట్టిగా ప్రశ్నిస్తే ఈ ప్రవీణ్ యాదవ్ ని హుజూరాబాద్ పోలీస్ స్టేషన్ లో 3rd డిగ్రీ టార్చర్ పెట్టిండు. రాజేందర్ కావలసుకొని ఈ ప్రవీణ్ యాదవ్ అనే హెల్త్ డిపార్ట్మెంట్ ఎంప్లాయీకి హుజూరాబాద్ పోలీస్ స్టేషన్ లో 3rd డిగ్రీ టార్చర్ పెట్టించి సంపించిందని చెప్పి మనం చేస్తున్నా. నేను ఆన్ రికార్డ్ అలిగేట్ చేస్తున్నా. ప్రవీణ్ యాదవ్ చనిపోవడానికి కారణం రాజేందర్, ఆ హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్. ఆ విషయాన్ని సిఎల్పి లీడర్ గారు ఆడ కాంటెస్టెడ్ ఎమ్మెల్యే క్యాండిడేట్ గా కౌశిక్ రెడ్డి హాస్పిటల్ పోయి ఆ సూపరింటెండెంట్ అడిగితే అసలు ఈ ప్రవీణ్ యాదవ్ మా ఎంప్లాయీ అంటారా? బట్టిగా ప్రవీణ్ యాదవ్ ఎందుకు చంపిరు నువ్వు రాజేంద్ర కలిసి అంటే పోలీస్ స్టేషన్ లో చిత్రబదలు చేసి కరెంటు షాక్ ఇచ్చి చంపించిన అని. ఎవడు అయ్యే జాగి అనుకుంటున్నావు రాజేందర్? నువ్వు ఊకుంటావు అనుకున్నాను. నువ్వు చంపించిన ప్రవీణ్ యాదవ్ని అది ఎక్స్పోజ్ చేస్తే కౌశిక్ రెడ్డి మీద ఆ మెడికల్ సూపరింటెండెంట్ దుర్భాషలాడినట్టు, ఏదో ఆయన విధులు ఆటంకం చేసినట్టు కేసులు పెట్టించి నాన్ అవైలబుల్ కేసులు పెట్టి అరెస్ట్ చేసి ప్రయత్నం చేస్తారు. భట్టి విక్రమార్క గారి ముందు సంఘటన జరిగింది. భట్టి విక్రమార్క కూడా మాట్లాడిండు. మరి భట్టి విక్రమార్క గారు కేసు పెట్టలేదు. అదే రోజు అదే సమయం కౌశిక్ రెడ్డి భట్టి విక్రమార్క కలిసి హుజూరాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ తోని మాట్లాడిన సంఘటన మీద ఏ విధంగా ఆయన డ్యూటీస్ లో అబ్స్ట్రక్ట్ చేసినట్టు ఫాల్స్ కేసు పెట్టింది. ఆ తర్వాత ఐఎంఏ వాళ్ళు, నేను ఐఎంఏ విషయంలో జాతీయ అధ్యక్షుడు కూడా మాట్లాడినా. ఇప్పుడు కింద వాళ్ళు ఐఎంఏ వాళ్ళు పోయి ఆ డీజీపీకి రిప్రజెంట్ చేశారు. భట్టి విక్రమార్క అండ్ ఈ కౌశిక్ రెడ్డి ఐఎంఏ డాక్టర్స్ తరఫున దురుసుగా ప్రవర్తించినది. మీరు సంపుతారు అవన్నీ, ఆ ఇష్యూ బయటకు వస్తుందని చెప్పి మీరు ఫాల్స్ కేసులు పెడతారు. ఆ ఫాల్స్ కేసు ఎందుకు పెట్టామంటే డీజీపీకి. మరి డీజీపీ గారు డూడు బసవం అన్నట్టు అధికార పార్టీ ఏం చెప్తుంది, మరి మేము చెప్తున్నా వాళ్ళకి ఏం వినపడదు. ఎవరో ఐఎంఏ నుంచి వచ్చినట్ట, అసలు వాళ్ళు ఐఎంఏనా? ఏ ఐఎంఏ వాళ్ళు? ఐఎంఏ రాష్ట్ర ప్రతినిధులు నేను మాట్లాడినా. ఇది ఎవరో పోయి ఒక డాక్టర్ని ఒక ఎంప్లాయీని చంపినందుకు కారణమని ప్రశ్నిస్తే మీరేందా డీజీపీకి ఇచ్చేది అంటే ఇది మాకు తెలియదు.
డీజీపీ నిజంగా అది ఇన్వెస్టిగేట్ చేస్తే ఈటెల రాజేందర్ మీద కేసు పెట్టాలి. దయచేసి మీడియా మిత్రులకు ఎందుకు మనం చేస్తున్నామంటే ఇట్లా జనాన్ని చంపడం, తప్పుదో పట్టియడం ఈ మంత్రివర్గంలో అందరికీ అలవాటైపోయింది. ఇది కేసీఆర్ గారు ఈ 6.5 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని దోచుకొని దాచుకొని సర్వనాశనం చేసి కాళేశ్వరం కాంట్రాక్టర్ల కమిషన్లు, భగీరథ కాంట్రాక్టర్ల కమిషన్లు దోచుకోవడం దాచుకోవడం తప్పితే మరొక పని చేయలేదు. అసలు ఏ ప్రభుత్వానికైనా ఎక్కువ శ్రద్ధ వహించాల్సింది విద్యా వైద్య మీద. మరి ఇప్పుడు బట్టి గారు అంకెలు చెప్తుంటే నేను కూడా ఆశ్చర్యపోయినా. సరే పరిస్థితి బ్యాడ్గా ఉందనుకోరు కానీ ఈ ముదనష్టపు టీఆర్ఎస్ ప్రభుత్వం ఇంత దరిద్రంగా వివరిస్తుందని నేను కూడా అనుకోలేదు. అరే కేసీఆర్ గారు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ డాక్టర్లు శాంక్షన్ అయిన స్ట్రెంత్ నీకు రిక్రూట్ చేస్తుండే చాతగాంతరం ఇది, నర్సులు పూర్తి సంఖ్యలో లేకుంటే ఇంత హెల్త్ క్రైసిస్ లో ఏమన్నట్టుంది? ఏమన్నా నేను బట్టి గారు కూడా చెప్పిండు. నేను క్విక్ గా చెప్తా. ఏరియా హాస్పిటల్ భద్రాచలం గిరిజనులు నిత్యం అన్ని రకాల రోగాలతో మరణిస్తున్న ఏరియా హాస్పిటల్ భద్రాచలంలో 65 శాంక్షన్ అయితే 47 వేకెంట్. ఏది డాక్టర్లు, నర్సులు 93 శాంక్షన్ అయితే 60 వేకెంట్. హుజూరాబాద్ లా ఏది ఈటెల రాజేందర్ అంటే ఇది హెల్త్ మినిస్టర్ హాస్పిటల్, అక్కడ మొత్తం శాంక్షన్ పోస్ట్ చెప్తాను. ఓకే, హుజూరాబాద్ హెల్త్ మినిస్టర్ కాన్స్టిట్యూన్సీ, సొంత కాన్స్టిట్యూన్సీలో హాస్పిటల్ నడుపుకునేవాడు ఇంకా రాష్ట్రాన్ని నడుపుతాడు. సిఎస్ఎస్ పోస్ట్ అంటే ఒక సూపరింటెండెంట్ లెవెల్ పోస్టులు 5 శాంక్షన్ అయితే 5 ఖాళీ. డిప్యూటీ సిఎస్లు 7 శాంక్షన్ అయితే 7 ఖాళీ. సిఎస్ పోస్టులు 18 శాంక్షన్ అయితే 7 ఖాళీ. అదేవిధంగా ఫార్మసిస్టు గ్రేడ్ 1 1 శాంక్షన్ అయితే 1 ఖాళీ. గ్రేడ్ 2 5 శాంక్షన్ అయితే 3 ఖాళీ. అట్లా హుజూరాబాద్ హాస్పిటల్లోనే సగం స్ట్రెంత్ కూడా, శాంక్షన్ స్ట్రెంత్ కూడా రిక్రూట్ చేయలేని వీళ్ళు ఇక రాష్ట్రాన్ని సర్వనాశనకు నెడుతున్నారు. మేము డిమాండ్ చేస్తున్నాం. అసలు ఇక పెద్ద పెద్ద మాటలు వద్దు కేసీఆర్ గారు. ప్రజారోగ్యంపై ఎందుకు ఈ రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నావు? నువ్వు చెప్పిన మాటలు ఏది చేయలే. ఏమన్నాడు మిత్రులారా? అసలు గుర్తుపెట్టుకోండి, నిమ్స్ ని ఎయిమ్స్ చేస్తావా లేదా? ఎంతవరకు వచ్చేది? అన్ని జిల్లా కేంద్రాల్లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. వీళ్ళ దరిద్ర పరిపాలనలో సూపర్ స్పెషాలిటీ కాదు, ఉన్న హాస్పిటల్లో కూడా డాక్టర్లు లేరు. ప్రతి నియోజక కేంద్రంలో 100 పడకల హాస్పిటల్. ఇక్కడ ఒక్కటన కట్టినా కేసీఆర్ రాష్ట్రంలో? ఒక్కటన కట్టినవా నియోజక కేంద్రం? ప్రతి మండలంలో 30 పడకల ఆసుపత్రులు. మొత్తం ప్రజా ఆరోగ్యంపై పూర్తిగా అశ్రద్ధ, మీ అసమర్థత, మీ నిర్లక్ష్యం, మీ చేతగాంతనంతో తెలంగాణ ప్రజలకి ఈరోజు ఒక విపత్తు సమయం వచ్చింది. ఈ కరోనా సమయంలో వీళ్ళ పనితీరు బయటపడింది. ఎందుకంటే ఎప్పుడు అబద్ధాలు చెప్పడం కదా. కాళేశ్వరం ప్రాజెక్ట్ అనడం, జడ్జిలని, గవర్నర్లని, మంత్రులని, ఐఏఎస్ ఆఫీసర్లని ఒక టూరిజంలా తీసుకుపోయి ఫోటోలు చూపెట్టి వాళ్ళతో ఓహో అనిపించడం. అసలు విషయం ప్రజల ఆరోగ్యం. మీరు దొబ్బే కాంట్రాక్టర్ కమిషన్ కాదు. ప్రజల ఆరోగ్యం, హాస్పిటల్ సంగతి జవాబు చెప్పాలి. ఈ రోజు మేము చెప్పిన మాటలకు కట్టుబడి ఉన్నాము. దేనికైనా సిద్ధమే. మీరు ప్రభుత్వ ఆసుపత్రుల్లో వేకెన్సీస్ ఎందుకు ఫిలప్ చేయలేదు? మీరు 2014లో ఏ మాటలతో అయితే అధికారంలోకి వచ్చిండ్రో, నిమ్స్ ని ఎయిమ్స్ చేసిన ప్రతి జిల్లా కేంద్రంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ప్రతి నియోజక కేంద్రంలో 100 బెడ్ హాస్పిటల్, ప్రతి మండల కేంద్రంలో 30 బెడ్ హాస్పిటల్. మీరు ఏం చేసిందని అడుగుతున్నాం. మీకు ఏమీ చేత కాదు.
మీకు ప్రజల ఆరోగ్యం పట్ల మీకు శ్రద్ధ లేదు. ఎవరు దస్తే నాకేంది, నేను నా కుటుంబం బాగుపడాలి, నేను దోచుకోవాలనే ధోరణి. దానికి గవర్నర్ తిట్టినా సిగ్గుపడేది లేదు, హైకోర్టు తిట్టినా సిగ్గుపడేది లేదు. మళ్ళీ రేపు అసెంబ్లీలో చూస్తారు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాం. మళ్ళీ అది చేసినా ఇది చేసినట్టు. ప్రజా ఆరోగ్యం విషయంలో ప్రభుత్వ హాస్పిటల్ నిర్వహణలో కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ ప్రభుత్వాన్ని మీ వైఖరిని ఖండిస్తూ ఇప్పుడున్న కళ్ళు తెలిసి మేలుకొని ప్రజల ఆరోగ్యం పట్ల కొంత శ్రద్ధ వహించండి, కాంట్రాక్టర్ల కమిషన్ల కక్కుర్తింత పడకండి అని చెప్పి మనవి చేస్తూ, మరి హుజురాబాద్ లో జరిగిన సంఘటనపై నేను మీడియా మిత్రులు అందరూ చెప్తున్నా, మీరు ఇన్వెస్టిగేట్ చేయాలి. ప్రవీణ్ యాదవ్ని చంపింది రాజేందర్ ఆ మెడికల్ సూపరింటెండెంట్ కాదా, అది కవరప్ చేయడానికి ఇంకోళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి మీరు జైల్లో వేసే ప్రయత్నం. దేనికి భయపడేది లేదు మిస్టర్, దేనికి భయపడేది లేదు. తప్పనిసరిగా మేము ఏం చేయాలో చేస్తాం. మరి మరోసారి సిఎల్పి లీడర్ బట్టి విక్రమార్క గారు, ఎమ్మెల్యేలు అందరూ, జీవన్ రెడ్డి గారు ఎమ్మెల్సీ గారు కూడా కొన్ని హాస్పిటల్స్ పోయినారు. అందరికి కూడా అభినందిస్తాను. అంటే మీరు దయచేసి మీరు కొద్దిగా ప్రింట్ మీడియా వాళ్ళు కూడా హరి ఈ వేకెన్సీస్ పొజిషన్ వివరంగా రాయండి. ఓకే, మనం మీ మీటింగ్ ప్రెస్ మీట్ కాగానే ఆ సంతోష్ భవన్ పోతే అంత మన ఊళ్ళకి ఇది రాయొద్దు అని మనం అయితే గట్టిగా చెప్పాలి. ఇది నిర్మల్లో సివిల్ సర్జన్ డాక్టర్లు 13 వేకెన్సీ, 13 శాంక్షన్లు, 13 వేకెంట్లు. డిప్యూటీ సివిల్ సర్జన్ 13 శాంక్షన్లు, 13 వేకెంట్లు. అదే డిప్యూటీ సివిల్ సర్జన్ 9 శాంక్షన్లు, 9 వేకెంట్లు. అంటే ఈ విధంగా శాంక్షన్ అయిన పోస్టులు కూడా భర్తీ చేయలేని ముఖ్యమంత్రిని 6.5 ఏళ్ల తర్వాత ఏమనాలో ఇక మాటలు వస్తలేవు. ఈ గవర్నర్ తిట్టిండు, హైకోర్టు తిట్టింది. ఇక ఇప్పుడన్నా బుద్ధి తెచ్చుకొని సరిగ్గా ప్రజల ఆరోగ్యం కాపాడమని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున మనవి చేస్తూ ముగించుకుంటాను.